అందరికీ హ్యాపీ ఉగాది. ఈ పరభావనామ సంవత్సరం అర్థం ఏంటో తెలుసా మీకు? అందరూ ఏదో బ్యాడ్ జరిగేది అలా అని ఫీల్ అయిపోతున్నారు, కానీ అది కాదు. పరభావం అంటే పాత తప్పులు, పాత కష్టాలు పోయి అహంకారాన్ని వదిలి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేది. అంటే ఇప్పటి వరకు మనం పడిన కష్టాలు అన్నీ పోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేసే పేజ్ అన్నమాట. సో మీకు మీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఉగాది. ఇక ఫాస్ట్ గా ఇంటి పనులన్నీ చేసేసి మా ఇంటి దగ్గర ఉన్న కనకదుర్గమ్మ మందిరంకి వెళ్తున్న మా చిట్టి తల్లికి జేజీ దగ్గరికి వెళ్ళడం అంటే చాలు రెడీ అయిపోతుంది. పువ్వులు పట్టుకొని పూజకి చకచకా వెళ్ళిపోతుంది. నేను ఈ విషయంలో మాత్రం చాలా లక్కీ అనే చెప్పాలి. చాలా మంది పిల్లల్ని చూసా, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా సరే అల్లరి పెట్టడం, పెద్దవాళ్ళతో చాలా డిస్రెస్పెక్ట్ గా బిహేవ్ చేయడం, పిల్లల గోల ఇవన్నీ చూసి అమ్మో పిల్లలు నా లైఫ్ లో వద్దనుకున్నా. కానీ మా చిట్టి తల్లి వచ్చేసింది. సడన్ గా మేము అమ్మా నాన్న పోస్ట్ కి వచ్చేసాం. ఆ తర్వాతే తెలిసింది నేను అనుకున్నదంతా చాలా రాంగ్. నేను డీప్ గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనం ఎలా ఉంటామో ఎలా బిహేవియర్ చేస్తామో మన పిల్లలు అలానే పెరుగుతారు. వాళ్ళు కూడా బయట వాళ్ళతో ఇంట్లోని అలానే బిహేవియర్ చేస్తారు. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ నాన్నల మధ్య ఏమైనా చిన్న గొడవ జరిగితే చాలు పిల్లల్ని బయటకు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మన పైనే ఉంది. ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ పైనే ఉంటుంది. ఇప్పుడున్న ఇలాంటి వాళ్ళలో మన పిల్లల్ని కాపాడడం మన చేతిలోనే. ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంత మంది సింగిల్ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇక ఇంటికి వచ్చేసాక అమ్మమ్మ సర్ప్రైజ్ ఇచ్చింది. తన డ్రెస్ చూపిస్తుంది చూడండి. మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.